ఇదివరకే కేసీఆర్ అప్పులు చేసినని ప్రచారం చేసి ఈయన అధికారంలోకి వచ్చాడు. వచ్చినోడు ఈ ఉచిత బస్సులు అనేది చాలా దెబ్బ. 10 రూపాయలు వాడదగుతారు, 100 రూపాయలు వాడదగుతారు, పోయొస్తారు. ఇది పెట్టుడు మాత్రం మంచిగా లేదండి. రైతులకు ఇస్తానన్నది ఇవ్వాలి. రుణమాఫీ కానీ, మరి వడ్లకు 500 బోనస్ కానీ, ఈ గ్యాస్ కానీ, ఈ పింఛన్లు కానీ ఇస్తా అన్నాడు. ఇంట్లో మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఇట్లాంటివి ఇచ్చేయాలి కానీ బస్సులు పెట్టుడు అంత దండకం ఇంకోటి లేదండి. ఇప్పుడు రైతుకు ఎన్ని ఇచ్చినా తక్కువే. వాన కొట్టినా పైరు పోతుంది, ఎండ కొట్టినా పైరు పోతుంది, గాలి వచ్చినా పైరు పోతుంది, నీళ్ళు లేకున్నా పైరు పోతుంది, విత్తనం అదనకి వేయకున్నా పోతుంది, మందు కొట్టకున్నా పోతుంది. రైతుకు ఎటుగూడి రైతుకు మేలు చేసే పని కావాలి. మనకు రైతుకు మేలు చేయాలి. ఇప్పుడు బస్సులు పెట్టుడు అయితే దాని దేశం అంతా అనుకుంటారు, మనమే కాదు దేశం అంతా బస్సులు వేస్ట్ అంటారు. బస్సులు మాత్రం కంపల్సరీ తీసేయాలండి. రైతులకైనా మేలు చేయాలి. కరెంటు చక్కగా ఇవ్వాలి. ఇప్పుడు మరి 200 యూనిట్ల కరెంటు అవి చక్కగా ఇస్తే చాలు. ఆయన 420 పెట్టిండు పథకాలు. అవన్నీ సాధ్యం అయిద్దా? ఇవన్నీ సాధ్యం అయిద్దా అండి? సాధ్యం కాదు. అయితేనే ఇప్పుడు ఈ 15 ఎంపీలు గెలిస్తేనే మళ్ళా నీకు ఇచ్చే పథకాలు ఇవ్వగలుగుతాం, మీరు 15 ఎంపీలు గెలిపియాలని వీళ్ళు చెప్పుడు కూడా పద్ధతి కాదు. అట్లా హోదాలో మాట అయిపోయినాకో మాట చెప్పుడు అయితే అది పద్ధతి కాదండి. మొత్తానికైతే బస్సులు తీసేయాలి, ఉచిత బస్సులు తీసేయాలి. కాకపోతే ఏజీ బారైన పెట్టుర్రి, ముసలోళ్ళకు పెట్టుర్రి, కానీ ఇట్లాంటి పెట్ట వీలలేదు. దేశం అంతా అంత తీసేయాలి. ఉచిత పథకం తీసేయాలి. దాన్ని ఇవ్వాలి. 15,000 ఇస్తాడు, 15,000 ఇవ్వాలి. 15,000 ఇవ్వాలి కదా. మరి 2 విడతలుగా ఇస్తాడు. మునుపు ఆయన 10,000 ఇస్తే ఈయన 15 అన్నాడు. అన్న ప్రకారంగా ఇస్తే చాలు. రైతుకు మళ్ళీ మద్దతు ధర కావాలి. ఏ పంట కానీ ఏ పైరు కానీ మనకు మద్దతు ధర కావాలి. ఎండ కొట్టిన పోద్ది, వాన కొట్టిన పోతుంది, మనం నీళ్ళు కట్టకుండా పోద్ది, మందు కొట్టకుండా పోద్ది. మేము ఇంట్లో అంటే గాలి వాన వస్తే మొత్తం పడిపోయాసి ఏం చేస్తాం? మనకి కాంట మీదకి పోయినా కూడా మార్కెట్కి పోయినా కూడా తడిచిపోతాయి. మరి అప్పుడు మనం ఏ పరదాలు ఉంటాయి, ఏముంటాయి? మనం కొంటపోతాం మార్కెట్. మళ్ళీ కాంట అయిపోయేదాకా కమిషన్ అని, అయ్యా దుక్కు తింటే పైసలే, ఇతను అయితే పైసలే, మందు కొడితే అన్ని మందు బస్తాలు అంతా కొనుక్కొచ్చి మనం పెట్టుబడి పెడితే కొంచెం అది ఏం మిగలేదు. మళ్ళా ఇది కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఏమి ఇవ్వలే. మరి ఇప్పుడు వీళ్ళు చేయబట్టి, బస్సులు ఉచితం చేయబట్టి వీళ్ళు కూడా ఈ ఆటోలో బాటలు పడ్డాడు. వాళ్ళు కొట్టుకొని సత్తారు. వాళ్ళ నోటే మట్టి కొట్టినట్టే కదా. నన్ను అడిగితే ఉచిత బస్సులు తీసేయాలి. 4 సార్లు చెప్పినా ఉచిత బస్సులు తీయాలి. ఆయన అన్న ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇక మళ్ళీ నమ్ముతారు జనాలు, మళ్ళీ మారుతూనే ఉంటారు. ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు ఈ మొత్తం ఈ 6 గ్యారెంటీలు మొత్తం చేయాలి. తర్వాత 420 తర్వాత ఎప్పుడు చేస్తాడో చేయని. ఈ 6 గ్యారెంటీలు ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు మొత్తం చేయాలి. చూడు అన్న ప్రకారం ఆయన వేయాలి. జనాలు కూడా అదే వేసిండు అన్న ప్రకారం వేస్తారు, లేకపోతే మళ్ళీ పక్కకు వేస్తారు.